ఇప్పుడు అర్థమయ్యుంటాదా పెద్దిరెడ్డికి కూతురు దూరమైన బాధ ఎట్టా ఉంటాదో. అత్త, సూర్య అసలే కోపంతో ఉన్నాడు. నువ్వింకా దానికి ఆజ్యం పోస్తావా ఏంది? సూర్య, సూర్య, నువ్వు ఇంటికి పో. వయసు యాడుండదో కనిపెట్టి నేనే నీకు కబురు చేస్తాను. నువ్వు పోయ్యా. నీ మొహం చూసి వెళ్తున్నాను పిన్ని. ఇలా సౌండ్ రావాలి కదరా. సౌండ్ రావాలా? ఇంతేనా? ఇప్పుడు చూడండి బాస్, చూడండి చూడండి. సౌండే సౌండ్, సౌండే సౌండ్, సూపర్ సౌండ్. సూపర్. రే ఆనందం, బాస్ ఇది ఈ రోజు పేపర్ కదరా. ఆ నేను ఇంకా చదవలేదురా. ఓ 10 నిమిషాల్లో మళ్ళీ వస్తాను. ఈ లోపు అతికించి పెట్టే. ఈ అబ్బా కడుపు కాల. ఈ పేపర్ అంతా అతికిస్తే చదువుతావా? ఎంత పని చేసావు కదరా. ఒరే ఆనందం, నీకే ముహూర్తాన్ని నా పేరు పెట్టారో గాని పేరులో తప్ప జీవితంలో నీకు ఆనందం లేదురా. నీ బతుకు చెడా. వాడు చెప్పండి చెప్పియాలా? ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు నా కొడుకును బంధించినావు? ఏం కావాలి నీకో? రండి కూర్చుని మాట్లాడుకుందాం. ఏడా మేం కూర్చోనీకి రాలేదు. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? కుర్చీ వేసినప్పుడు కూర్చోమని చెప్పాలి కదా. రెస్పెక్ట్ లేకుండా పోయిందండి పిల్లలకి. నాకు కొంచెం కోపం ఎక్కువండి. తొందరగా రియాక్ట్ అయిపోతాను. అవును, ఇందాకేదో అడుగుతున్నారు. నా కొడుకు యాడున్నాడు? చాలా సేఫ్గా ఉన్నాడు. అతను నేను టచ్ కూడా చేయలేదు. ప్రామిస్. నీకేం కావాలా? 25 ఎకరాల ల్యాండ్, దాంట్లో మైనింగ్ పడింది. నా పేరు మీద రిజిస్టర్ అవ్వగానే మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని ఓ ఇంజనీర్ నాకు మాటిచ్చాడండి. 25 లక్షలు తీసుకున్నాడు. ఇంతవరకు కనపడలేదు. రిజిస్ట్రేషన్ ఇంకో గంటలో ఉందని ఫోన్ చేసిన వాడు నెక్స్ట్ మినిట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పుడే నాకు అర్థమైంది, ల్యాండ్ మీకిచ్చేసి మీ దగ్గర కూడా డబ్బు తీసుకున్నాడు అని. వాడు ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. చెప్పానుగా నాకు ఓపిక తక్కువని. అందుకే డైరెక్ట్గా మిమ్మల్ని లైన్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఆ 25 ఎకరాలు నాకు రాసిస్తే మీ అబ్బాయి మీకు దక్కుతాడు. లేదంటే
నా ముందు ఎవరైనా నవ్వితే నాకు చిరాకో. లేకపోతే ఏం చేయమంటావు? నువ్వు మా కాడ ఉందనుకుంటున్న ఆ 25 ఎకరాలు మావిగావు. మా శత్రువు పెద్దిరెడ్డివి. ఆడి కానించి రాయించుకోవాలని మేము చాలా చూస్తున్నాం, కానీ కుదరలా. నీకింకో విషయం తెలీదు. ఏ క్షణం నుంచి అయితే ఆ ఇంజనీర్ నీకు కనపడకుండా పోయినాడో ఆ క్షణం నుంచి మాకు కనబడలా. ఆ పెద్దిరెడ్డి మా ఆలోచన పసిగట్టి వాళ్ళని భయపెట్టి ఏడో పంపేసినట్టున్నాడు. ఆ తెరవక నువ్వు అనవసరంగా మా అల్లుడిని ఎత్తుకొచ్చేసినావు. కథలు చెప్తే నమ్మడానికి ఈ బద్రి అమాయకుడు కాదో. ఆ ల్యాండ్ నా చేతికొచ్చే వరకు మీకు మీ అబ్బాయి దక్కడో. ఇదెక్కడ గోలయ్యా? పొలం మా పేరు మీద లేదంటే పట్టించుకోవే. మీరు కేకలు పెడితే మీ అబ్బాయి చావు కేకలు వినాల్సి వస్తుంది. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆ ల్యాండ్ నాకు కావాలి. ఎందుకంటే నేను దేని మీదైనా మోజు పడ్డానంటే అది నా అకౌంట్లో పడిపోవాల్సిందే. తెచ్చుకోండి. ల్యాండ్ ముఖ్యమా, కొడుకు ముఖ్యమా? సరే, నీకు మా మాట మీద నమ్మకం లేదంటున్నావు కాబట్టి నీకు ఉపాయం చెప్తా. ఆ స్థలం ఏ పెద్దిరెడ్డి పేరు మీదైతే ఉందో ఆ పెద్దిరెడ్డి కూతురు మా కాడ బందీగా ఉండాది. దాన్ని నీకిస్తా. నువ్వు ఆ పెద్దిరెడ్డికి ఫోన్ చేసి స్థలం నీ పేరు మీద రాయమని చెప్పు. ఆడికి కూతురంటే చాలా ప్రేమ, వెంటనే రాసిస్తాడు. కానీ నువ్వు వాడి కూతురు వాళ్ళకి ఇవ్వడానికి ఇల్లేదు, తిరిగి మాకే ఇవ్వాలా. దాంతో మాకు చాలా పనులున్నాయి. ఏంది, సమ్మతమేనా? ఆ అమ్మాయి ఎక్కడుంది? మా గొడ్ల సావిళ్ళు దాచుంచాం. నిజమని నమ్మకం ఏంటి? చూడు బద్రి, తెలుసో తెలియకో నువ్వు వాళ్ళకి శత్రువై మాకు మిత్రుడువైనావు. మాకు ఆస్తి మీద ఆశ లేదు. ఏళ్లుగా పెద్దిరెడ్డిని సంపాలని కక్షతో ఉన్నాం. ఆణ్ణి ఏడిపించే నీకు ఇదో అవకాశం అనుకుంటున్నావు. అందుకే నీతో చేయి కలుపుతున్నాం. ఏంది? అర్థమైంది. మీలో ఆ పగ క్లారిటీగా కనిపిస్తుంది. డీల్. పెద్దిరెడ్డి ఫోన్ నెంబర్ చెప్పండి. హలో హలో. వైషు ఎక్కడా? అరే, నేను ఇంకా చెప్పనే లేదు, అప్పుడే కనిపెట్టేశావా? సోదాపి ఏం కావాలో చెప్పు. ఓకే, నువ్వు నాలానే స్ట్రైట్ అని అర్థమైంది. డైరెక్ట్గా మ్యాటర్కే వస్తున్నా. మీ మామయ్య పేరు మీద 25 ఎకరాల ల్యాండ్ ఉంది కదా, ఆ, అదే మైనింగ్ పడిందే ఆ ల్యాండ్. అది నాకు కావాలి. ఇవ్వకపోతే? ఇవ్వకపోతే ఏముంది, నేను వైషు ప్రాణాలు తీసి మీకు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. వద్దు, వైషు నేను చేయొద్దు.
నువ్వు అడిగింది ఇస్తాను. గుడ్, తెలివైన వాడివి. ఎక్కడికి రావాలి? సరే, నేను బయలుదేరుతున్నా. సూర్య వస్తున్నాడు. ఆడితో కాస్త జాగ్రత్త. నువ్వు అడగగానే ఒప్పుకున్నాడంటే ఆడు ఉపాయాలు ఆడుకుంటాయి. డోంట్ వరీ, ఇంతవరకు బద్రి ఏ విషయంలోనూ ఫ్లాప్ అవ్వలేదు. రేయ్, వాళ్ళ అబ్బాయిని వదిలేండి. వయసుతో నీ పని అయిపోగానే దాన్ని మాకు అప్పగించాలా? ఓకే. అమ్మా చెప్పండమ్మా. రేయ్, ఆడికి భద్రనే మనిషి వస్తాడు. ఆనికి వైషుని అప్పచెప్పండి. మరి అక్షయ్ బాబమ్మా? అక్షయ్ నేను ఇడిపించుకున్నాను గాని ముందు నేను చెప్పింది చేయండి. అట్నే అమ్మా. ఉంటారమ్మా. ఏయ్, అమ్మగారు ఏం చెప్పారంటే వాడెవడో బద్రి అనేవాడు వస్తాడంట. ఏయ్, రండ్రా. ఏయ్, ఆగు, తలుపుతీ. ఏయ్, ఆగు. ఏయ్, తలుపుతీ. ఎక్కడ? ఇక్కడే అన్నా, లోపల. వెళ్ళి తీసుకురండి.
ఏమైందిరా రే ఆ అమ్మాయి తప్పించుకుందిరా మరి సార్కి ఏం చెప్దాం పద సార్ దగ్గరికి వెళ్దాం ఏమైంది? ఆ అమ్మాయి తప్పించుకుందంట సార్. చెప్పరా. ఇంద్రాణే, నువ్వు నాతో పంపించినోడు నా కాళ్ళ కిందున్నాడు. నా గన్ వాడి తల మీదుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ పెద్దిరెడ్డి కూతురు లేదు కాబట్టి. ఏంది? ఆడ వయసు లేదా? చూడిందిరాని, నాకు మామూలుగానే ఆడవాళ్ళంటే చిరాకు. నా అవసరం తీర్చుకోవడానికి తప్ప అవసరానికి వాళ్ళని ఏ రోజు హెల్ప్ అడగలేదు. ఫస్ట్ టైం నీ మాట నమ్మాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. నువ్వు అందరిలాంటి ఆడదానివి కాదని నాకు తెలుసు. నేను అందరిలా మాటలు చెప్పేవాణ్ణి కాదని నీకు తెలుసు. మిమ్మల్ని కూర్చోమని అడిగినందుకే నా మనిషిని ఎగిసి తన్నినవాణ్ణి. నా ప్రెస్టేజ్ దెబ్బతీసే పనులు చేసేవాళ్ళని అంత ఈజీగా వదలను. నేను ఆశపడింది ఏదైనా నాకు దక్కి తీరాలి. అది ఆస్తైనా ఆడదైనా. చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకు ఆ స్థలం ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి ఇంద్రాణి. లేదంటే నీ కుటుంబం మొత్తం సమాధి అవ్వడానికి నేను ఒక స్థలం చూడాల్సి వస్తుంది. చూడు బద్రి, నువ్వు అనవసరంగా తొందరపడమాక. నేను కావాలి నీ పని చేయలేదు. అది ఎంతో దూరం పోయిండదు. నాకు అరగంట సమయం ఇవ్వు. అది ఎక్కడున్నా ఎతికి దాన్ని నీ కాళ్ళ దగ్గర పడేసే బాధ్యత నాది. ఒకసారి నా మనిషికి ఫోన్ ఇవ్వు. రేయ్, ఇదిగో. అమ్మా రే దండగ సన్నాసుల్లారా, దాన్ని ఎట్టా ఇడిచిపెట్టినారా? అమ్మా తెలీదమ్మా, నేను వచ్చేసరికి ఆ పిల్ల పారిపోయింది. అదప్పుడే ఊరు దాకా వచ్చుండదు. దాన్ని ఎట్టాగైనా పట్టుకుని ఆ బద్రిగాడికి అప్పగించండి. ఒట్టి చేతులతో వచ్చినారో నా చేతుల్లో మీ ప్రాణాలు పోతాయి. అలాగేనమ్మా. అయ్యా, మాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి అయ్యా. దాన్ని తెచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాం. సరే, కానీ మీతో పాటు మావాడు వస్తాడు. రేయ్ వెకే. బాస్. రేయ్, తేడా వచ్చిందో రాదయ్యా, తీసుకొచ్చేస్తాం. ఈ ప్లేస్కే కదా రమ్మన్నాడు. ఎవరు కనిపించట్లేదేంటి?
రే వీడు వచ్చేసినట్టున్నాడు రా. ఇప్పుడు వైషు నా దగ్గర లేదని తెలిస్తే ల్యాండ్ పేపర్స్ ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. కాబట్టి వైషు ఉన్నట్టే నమ్మించి వాణ్ణి అక్కడే వెయిట్ చేయించాలి. ఛా! వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? కొంపతీసి వైషుని ఏమైనా చేసుంటారా? అది పోతే పోయింది. వీడిని 4 తగిలించి కనీసం ఆస్తి పేపర్స్ అయినా దక్కించుకుంటాను. హలో బాస్. హలో, నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఎవరు లేరేంటి? ల్యాండ్ పేపర్స్ తీసుకొచ్చావా? తెచ్చాను. గుడ్. 10 minutes వెయిట్ చేయి, నేనొచ్చి కలెక్ట్ చేసుకుంటాను. మరి వైషు? నాకు కావాల్సింది నాకిస్తే నీకు కావాల్సింది నీ దగ్గరికి వచ్చేస్తుంది. డోంట్ వరీ, వెయిట్ ఫర్ మీ.